దేశంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. గుజరాత్లో చాందీపుర వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 22 మంది చిన్నారులకు వైరస్ సోకగా వారిలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. మరిన్ని అనుమానిత కేసులు కూడా నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. గుజరాత్లో చాందీపుర వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 22 మందికి వైరస్ నిర్ధారణ కాగా 20 మంది చిన్నారులు మృతి చెందినట్లుగా సమాచారం. మరో 11 మందికి కూడా చికిత్స అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరి ఈ కేసులు గుజరాత్తో పాటుగా కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నమోదవుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని మరిక నిశితంగా అయితే పరిశీలిస్తూ ఉంది. చాందీపుర వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. మెదడుపైన దాడి చేసేటువంటి ఈ వైరస్ కారణంగా తీవ్రమైనటువంటి జ్వరం, వాంతులు, మూర్ఛలు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని కూడా సూచిస్తా ఉన్నారు. వైద్య నిపుణుల ప్రకారం ఈ వైరస్ను మొదట 1965లో మహారాష్ట్రలోని చాందీపుర గ్రామంలో గుర్తించారు. ఇసుక ఈగలు, దోమలు వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపించింది అన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి సాధారణంగా వర్షాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను కూడా పెంచింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని, దోమలు, ఈగలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తా ఉన్నారు. దేశంలో కొత్త వైరస్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం లేదా ఇతర అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.